అసలు ఎందుకు డేటా స్టోర్ చేయాలి? రీయూజ్ చేసుకోవడానికి. ఓకే, రీయూజ్ చేసుకోవడానికి ఇంకా మనకు కొన్ని మ్యానిపులేషన్స్ చేయాల్సి ఉంటుంది తర్వాత. ఆ మ్యానిపులేషన్స్ చేయడానికి కూడా మనం ఒక డేటాను స్టోర్ చేయాలి. నేను ఒక ఫుడ్ రెసిపీ వెదర్ యాప్ ఒకటి ఉంది, ఫుడ్ రెసిపీ యాప్ ఉందా, అది ఒకసారి చూద్దాం దాంట్లో తర్వాత వేరియబుల్స్ డిస్కస్ చేసాక. సో వేరియబుల్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ బాక్స్, అంటే కంటైనర్ ఫర్ స్టోరింగ్ data values, and these values can be anything: numbers, strings, arrays, objects, or any other data type. So ఇక్కడ రాసుంది, think of variables as labeled boxes where you can store information to be used later in your code. అంటే తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మీరు యూజ్ చేయాల్సి ఉంటది. అలాంటి సమయంలో మీరు అంటే లైక్ వేరియబుల్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇదేంటి? కామెంట్స్. సో డబుల్ స్లాష్ అంటే కామెంట్స్. డబుల్ స్లాష్ కాకుండా మల్టీ లైన్ కామెంట్ ఇవ్వాలి అంటే ఇది మల్టీ లైన్ కామెంట్. సో మల్టీ లైన్స్ లో ఇవ్వచ్చు కామెంట్ మనం ఇప్పుడు. అలా కామెంట్స్ దేనికి కామెంట్స్? అండర్స్టాండింగ్. ఓకే, రీడబిలిటీ అండ్ ప్రివెంట్ ద execution. It prevents the execution so that we can find the errors. Okay, so variables ante eti? Variables are the containers for storing different data values. So variables, can be declared with, మనం ఆల్రెడీ వేరియబుల్స్ అనేది ఎక్కడ చూసాం? సిఎస్ఎస్ లో చూసాం కదా, వేరియబుల్స్ డిక్లేర్ చేయడం ఇది, వేరియబుల్ యూజ్ చేయడం ఇది అని చెప్పి. సో అక్కడైతే ప్రాపర్టీ వాల్యూ స్టోర్ చేసుకుంది, రైట్? కానీ ఇక్కడ మనం ఏదైనా డేటాని స్టోర్ చేసుకుంటాం. సో వేరియబుల్స్ కెన్ బి డిక్లేర్డ్ విత్ var, let and const. నిన్న ES6 చూసాం, ES6 లో కదా let const ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బ్యాచ్ కాదా, వేరే బ్యాచ్? ES5 లో వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ యాడెడ్ అని మీకే అడిగానా నిన్న? వేరే బ్యాచ్ కి అడిగి ఉంటారు. ఓకే, వేరియబుల్స్ కెన్ బి డిక్లేర్ విత్ var, let and const. ఈ var, let, const ఏంటంటే ఇవన్నీ కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే ప్రీడిఫైన్డ్ ఇన్బిల్ట్ ప్రీడిఫైన్డ్ మెథడ్స్, అదే ప్రీడిఫైన్డ్ ఆర్ ఎల్స్ రిజర్వ్డ్ వర్డ్స్, అవన్నీ కీవర్డ్స్ లకు వస్తాయి. అంటే ఆల్రెడీ జావా స్క్రిప్ట్ లో పర్టికులర్ గా ఆ పర్పస్ కోసమే ఉన్నాయి అని చెప్పి. బూట్ స్ట్రాప్ లో ఇప్పుడు క్లాస్ నేమ్స్ ఎలాగో, HTML లో అట్రిబ్యూట్స్ ఎలాగో సంథింగ్ ఇలా అవన్నీ ప్రీడిఫైన్డ్ కదా, ట్యాగ్స్ అన్ని ప్రీడిఫైన్డ్ కదా, అలాగా కీవర్డ్స్ అనేవి ప్రీడిఫైన్డ్. వేరియబుల్స్ కెన్ బి డిక్లేర్డ్ విత్ var, let, const keywords and followed by variable name, which is also called as ఏంటో ఏమనొచ్చు దీన్ని? ఐడెంటిఫైర్. ఆ నేమ్ ని మనం ఐడెంటిఫైర్ అంటాం. సో ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుందాం. వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం? var or let or const. సో var తర్వాత ఏముండాలి? వేరియబుల్ నేమ్. వేరియబుల్ కెన్ బి డిక్లేర్ విత్ var, let, const. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి ఫస్ట్. తర్వాత ఫాలోడ్ బై ఏ వేరియబుల్ నేమ్, అది ఐడెంటిఫైర్. సమ్ నేమ్ ఉండాలి ఇక్కడ. సో సంథింగ్ అది తీసుకుందాం. సో సంథింగ్ తర్వాత హలో వరల్డ్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వాల్యూస్ ఏం చేస్తున్నాం, లాస్ట్ లో ఏమి ఇవ్వాలి? సెమీకోలన్. ఓకే, ఇప్పుడు నాకు ఇది అవుట్పుట్ లో రావాలి. ఎలా వస్తుంది? console.log something. Write something on your board అంటే ఏంటి రాస్తారు? సంథింగ్. సో హలో వరల్డ్ వచ్చింది కదా అవుట్పుట్.
సో ఇలా. అండ్ ఇక్కడ హలో ఇది స్ట్రింగ్, ఇది స్ట్రింగ్ కాకుండా ఇక్కడ ఏదైనా నెంబర్ ఇద్దాం. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తారా, కలర్ చేంజ్ అయ్యింది. సో నంబర్స్ కి అయితే ఏమవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ వైలెట్ లో వస్తాయి నెంబర్స్ అన్ని. సో ఇలాగా మనం వేరియబుల్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇదంతా వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. ఇందులో కొన్ని టర్మ్స్ ఉన్నాయి, టర్మ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ వరకు అర్థమైంది కదా వేరియబుల్ డిక్లేర్ చేయడం. వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే వేర్ ఫాలోడ్ బై ఐడెంటిఫైర్ నేమ్ అండ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. ఇప్పుడు ఐడెంటిఫైర్ కి రూల్స్ ఉన్నాయి. ఐడెంటిఫైర్ హ్యావ్ సమ్ రూల్స్. ఐడెంటిఫైర్ రూల్స్, it should start with underscore alphabets, $sign and alphabets or characters. లేదా alphabets అని వెళ్తాం. సో ఈ నేమ్ ఏదైతే ఉందో దీంట్లో అండర్ స్కోర్ ఇవ్వచ్చు నేను ఇలాగా. అప్పుడు ఇక్కడ కూడా ఎలా కాల్ చేయాలి, అండర్ స్కోర్. ఒకవేళ అండర్ స్కోర్ కాదు అనుకుంటే నేను ఇక్కడ డాలర్ ఇవ్వచ్చు. ఇక్కడ ఒక వర్డ్, ఇక్కడ ఒక వర్డ్ ఉంటేనా అప్పుడు క్యామెల్ కేస్ యూజ్ చేయాలి. క్యామెల్ కేస్ తెలుసా? ఓకే, క్యామెల్ కేస్ అంటే ఇది క్యామెల్ కేస్ అంటే 2 వర్డ్స్ ఉన్నాయి, 2 వర్డ్స్ ని డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఏం చొక్లా ఉంటది, మిగతా హాఫ్ లో ఫస్ట్ ది క్యాపిటల్ ఉంటది, అది క్యామెల్ కేస్. మా నార్మల్ గా స్మాల్ కేస్ లో అది అప్పర్ కేస్ ఇవి తెలుసు కదా, క్యాపిటలైజ్. ఇది క్యామెల్ కేస్. సో ఇట్ షుడ్ స్టార్ట్ విత్ అండర్ స్కోర్, డాలర్ అండ్ ఆల్ఫాబెట్స్. ఒక ఆల్ఫాబెట్స్ కాకుండా ఇంక వేరేది ఇస్తే ఎర్రర్ వస్తుంది మనకి. ఇక్కడ ఎర్రర్ చూపించేస్తుంది, అంటే వేరే క్యారెక్టర్స్, వేరే సింబల్స్ ఏవి నాట్ అలౌడ్, స్పెషల్ క్యారెక్టర్స్ ఏవి నాట్ అలౌడ్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సంథింగ్ ఉంది కదా, సంథింగ్ దగ్గర నేను 3 అని ఇస్తున్నా, అలౌడా? సో ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్. సో నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు ఎప్పుడు కూడా, అంటే అది కేస్ సెన్సిటివ్. క్యాపిటల్ ఉన్న స్మాల్ ఉన్న నో ఇష్యూస్. ఇప్పుడు ఇది నేను క్యాపిటల్ అయినా తీసుకోవచ్చు, సంథింగ్. ఏంటి టీ క్యాపిటల్, అందుకే ఎర్రర్ వచ్చింది. సో ఓకేనా, వేర్ సంథింగ్ ఈక్వల్ టు 200 కన్సోల్ లాగ్ సంథింగ్. సో ఇలా క్యాపిటల్ అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే స్మాల్ ఇచ్చుకున్నా ప్రాబ్లం లేదు. కానీ అక్కడ పైన ఏదైతే ఇచ్చామో అదే ఇస్తేనే మనకు కన్సోల్ లాగ్ లో ప్రింట్ అవుతుంది. ఓకే, సో అది. అండ్ ఇట్ కెన్ కంటైన్ లెటర్స్, అది లెటర్స్ అనేది ఉండొచ్చు. మనకి లెటర్స్ ఉన్నా పర్లేదు. ఇక్కడ ఈ లెటర్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ నాట్ అలౌడ్. అంటే లైక్ లెటర్స్ అంటే ఇట్ కెన్ కంటైన్ నెంబర్స్, అంటే నెంబర్స్ ఉండొచ్చు కానీ రూల్ ఏంటి, స్టార్టింగ్ లో ఉండకూడదు అనమాట. అంటే కైండ్ ఆఫ్ ఇది ఎలా అంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు బట్ నువ్వు నాకు చెప్పే వెళ్ళాలంటారు కదా, కైండ్ ఆఫ్ అలా. సో అర్థమవుతుందా? సో క్లియర్ ఐడెంటిఫైర్ రూల్స్. సో ఐడెంటిఫైర్ అంటే ఇక్కడనే కాదు, మీకు ఫంక్షన్స్ లో కూడా నేమ్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా. అంటే ఇక్కడ ఎక్కడైతే నేమ్స్ డిక్లేర్ చేస్తామో నేమ్స్ ఉన్న దగ్గర అన్నిటి దగ్గర కూడా ఐడెంటిఫైర్ రూల్స్ సేమ్ ఉంటాయి. ఓకే, వేరియబుల్ కి అదే నేమ్స్ ఉంటాయి, అదే రూల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ కి కూడా అవే రూల్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, నేమ్స్ కెన్ కంటైన్ లెటర్స్, డిజిట్స్, అండర్ స్కోర్ అండ్ $sign. అంటే ఇవన్నీ ఉండొచ్చు అందులో. అండ్ నేమ్ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్ అండ్ నేమ్ కెన్ ఆల్సో బిగిన్ విత్ డాలర్ అండ్ అండర్ స్కోర్. బట్ ఇది ఎక్కువ యూజ్ చేయం. బట్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే ఇక్కడ నేను థింగ్ లో టీ అనే స్మాల్ ఇచ్చి ఇక్కడ క్యాపిటల్ ఇస్తే వర్క్ అవుతుందా?
అవ్వదు. అంటే కేస్ సెన్సిటివ్. ఇప్పుడు సపోజ్ కైండ్ ఆఫ్. ఇప్పుడు ఈ 2 సేమా డిఫరెంటా? డిఫరెంట్. బికాస్ కేస్ సెన్సిటివిటీ ఉంది కాబట్టి ఇది డిఫరెంట్, ఇది కూడా డిఫరెంటే. బికాస్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అండ్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. రిజర్వ్డ్ వర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ నేమ్స్. అంటే ఇక్కడ నేను కాన్స్ట్ ఎర్రర్ వస్తుంది. కానీ ఇక్కడ ఇంకో జావా స్క్రిప్ట్ ఈజ్ వీడ్ అంటారు కదా, ఇక్కడ చూడండి వియడ్. ఇప్పుడు ఎర్రర్ రాదు. దీని వెనకాల థియరీ ఉంటది, ఒకసారి చదవండి, బ్లాగ్ ఉంటుంది దీని రిలేటెడ్. అంటే లైక్ అక్కడ వేర్ కాన్స్ట్ అని యూజ్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, కానీ లెట్ అని యూజ్ చేస్తే రావట్లే. అంటే రిజర్వ్డ్ వర్డ్స్ నాట్ అలౌడ్ కదా, కానీ ఇది ఒకటి మాత్రం అలౌడ్ ఉంటుంది. జస్ట్ దీని రిలేటెడ్ బ్లాగ్ ఉంటుంది చూడండి, ఆ బ్లాగ్ లో అర్థమవుతుంది. ఓకే, అంటే ఇది అంత ఎవరికి తెలియదు కూడా, చాలా మందికి తెలియదు ఇది వేరే లెట్ యూజ్ చేస్తే ఎలా అవుతుంది అని చెప్పి. సో ఇది అర్థమైంది కదా ఇక్కడ వరకు. సో ఇప్పుడు మనం ఐడెంటిఫై రూల్స్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ కేస్ సెన్సిటివిటీ. కేస్ సెన్సిటివిటీ కూడా అర్థమైంది కదా. సో ఇది చూడండి, ఇది వేరియబుల్ కీవర్డ్. ఫస్ట్ ఏదైతే ఇస్తామో అది కీవర్డ్ ఇలానే ఇవ్వాలి, మళ్ళీ క్యాపిటల్ వి అలాంటివి ఏవి ఇవ్వకూడదు, సేమ్ అలానే ఇవ్వాలి. ఇది వేరియబుల్ నేమ్, ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఆపరేటర్ లో డిస్కస్ చేస్తాం మనం ఇవి. అండ్ వాల్యూ అసైన్ టు ఏ వేరియబుల్. అండ్ జావా స్క్రిప్ట్ లో సెమికాలన్ దేనికి? టర్మినేట్ ద స్టోర్. అంటే లైక్ ఆ స్టేట్మెంట్ అక్కడితో ఎండ్ అయింది అని చెప్పి. మనకి ఈ ఒక్క లైన్ ఏదైతే ఉందో దీన్ని స్టేట్మెంట్ అని అంటాం. ఒక పర్టికులర్ లైన్ స్టేట్మెంట్ అంటాం. కలెక్షన్ ఆఫ్ లైన్స్ ఉంటే ప్రోగ్రామ్ అంటాం. కలెక్షన్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి అంటే అవి కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇస్ కాల్డ్ ప్రోగ్రామ్. అదే ఒక్క లైన్ ఒకటే ఉంది అంటే అది స్టేట్మెంట్. సో ఇక్కడ మనం ఒక పాయింట్ చూసాం, వేరియబుల్స్ కెన్ బి డిక్లేర్డ్ విత్ వేర్ లెట్ కాన్స్ట్. అంటే ఏంటి లెట్ కాన్స్ట్? అంటే ఇక్కడ వేర్ బదులు నేను లెట్ యూస్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, కానీ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చింది కదా, అక్కడ రెడ్ కలర్ లైన్స్ వచ్చాయి. ఓకే, వేరియబుల్ నేమ్స్ వల్ల. ఓకే, సో అక్కడ అంటే ఇక్కడ టీ మార్చాలి అంతేనా? కరెక్ట్. ఇంకో కన్సోల్, ఎన్ని కన్సోల్ కన్సోల్ తో సంబంధం లేదు అసలు. ఇప్పుడు కన్సోల్ కామెంట్ లో పెట్టి ఇక్కడ టీ చూడు, ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? వేర్ కి లెట్ కి డిఫరెన్స్ ఏంటి? సేమ్ నేమ్ ఇవ్వకూడదు. సేమ్ నేమ్ ఇస్తే అది వర్క్ అవ్వదు. సో దానికి అంటే అది కొద్ది స్ట్రిక్ట్ అనమాట. సో స్ట్రిక్ట్ అంటే వేర్ కన్నా లెట్ అనేది స్ట్రిక్ట్. సో అది ఏదైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ ని అలో, అంటే లైక్ సేమ్ నేమ్స్ ఉంటే అది అలో చేయదు. వేర్ ఓకే అంటది, కానీ లెట్ అలో చేయదు. సో అందుకే ఇక్కడ డిఫరెంట్ నేమ్సే ఉండాలి. నేమా? యాక్చువల్ చెప్దాం. ఇక్కడ కాన్స్ట్ కూడా చూద్దాం. కాన్స్ట్. సో ఏది ఎప్పుడు యూజ్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కాన్స్ట్ తీసేద్దాం. సో ఏది యూజ్ చేసినా అవుట్పుట్ అయితే వస్తుంది, కానీ డిఫరెన్సెస్ ఏంటంటే వేర్ అనేది ఏదైతే ఉందో అది ఓల్డ్ వే అన్నమాట. ఓకే, మనది అన్ని బ్రౌజర్స్ లో వర్క్ అవ్వాలి, ఏవో పాత బ్రౌజర్స్ లో కూడా వర్క్ అవ్వాలి అంటే వేర్ యూజ్ చేయాలి. కానీ మోడర్న్ జావా స్క్రిప్ట్ లో వేర్ ఎక్కువ యూజ్ చేయరు, వెరీ రేర్ యూజ్ చేస్తారు. అంటే రియల్ టైమ్ లో తక్కువ యూజ్ చేస్తారు. మనం మరి ఏం యూజ్ చేస్తాం అంటే లెట్ కాన్స్ట్ యూజ్ చేస్తాం. లెట్ కాన్స్ట్ అనేవి ES6 లో ఇంట్రడ్యూస్ చేశారు. మీ క్లాస్ చెప్తున్నప్పుడే నేను చెప్పేస్తా ES6 కాన్సెప్ట్స్ ఏంటంటే. ES6 లో ఇంట్రడ్యూస్ చేశారు లెట్ అండ్ కాన్స్ట్ కీవర్డ్స్. వేర్ మాత్రం ముందు నుంచి ఉండేది, కానీ లెట్ అండ్ కాన్స్ట్ అందుకే కొన్ని ఓల్డర్ బ్రౌజర్స్ లో వర్క్ అవ్వవు. ఓకే, ఇంకా లెట్ అండ్ కాన్స్ట్ ఏదైతే ఉందో లెట్ ఎప్పుడు యూజ్ చేయాలి, కాన్స్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి? లెట్ ఎగ్జాక్ట్లీ. కాన్స్టెంట్ వాల్యూ ఉంది అంటే కాన్స్ట్ యూజ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ లైక్ పై వాల్యూ ఎంత? 3.14. సో ఇప్పుడు అది 3.14 కాన్స్టెంట్ కదా, చేంజ్ అవుతుందా? అవ్వదు. సో ఇలా ఏవైతే కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయో వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా టెంపరేచర్స్ లో 273 అని అంటాం కదా కెల్విన్స్, అది కాన్స్టెంట్ కదా.
సో అలా కాన్స్టెంట్ గా ఉంది, ఈ పర్టికులర్ వాల్యూ చేంజ్ అవ్వదు అనే టైంలో మీరు కాన్స్ట్ యూస్ చేసుకోండి. అంటే ఏదైనా నేమ్ ఇస్తున్నారంటే ఇది కాన్స్టెంట్, అంటే మనం తర్వాత మార్చం దాన్ని అలానే ఉంచేస్తాం. అంటే దాన్ని ఏం మ్యానిపులేట్ చేయం, ఏం చేయం, దాన్ని అలా ఉంచుతాము అనుకున్నప్పుడు మీరు కాన్స్ట్ యూస్ చేసుకోండి. లేదు కొద్ది చేంజ్ చేస్తాం తర్వాత అనేటప్పుడు లెట్ యూస్ చేయండి. మరి వేర్ కి లెట్ కి డిఫరెన్స్ ఏంటంటే వేర్ కన్నా లెట్ స్ట్రిక్ట్. సో ఇప్పుడు సపోజ్ వేరియబుల్ నేమ్స్ ఇక్కడ నేను 2 నేమ్స్ ఇచ్చా, 2 నేమ్స్ కాకుండా ఒక 1000 నేమ్స్ ఇవ్వాల్సి ఉంటది. అప్పుడు నేను ఇచ్చిన నేమ్ మళ్ళీ ఇవ్వను అని చెప్పి గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు కదా. అంటే బై మిస్టేక్ ఇచ్చేయచ్చు ఒకే నేమ్, మళ్ళీ మళ్ళీ నాకు అన్ని నేమ్స్ గుర్తుండవు కదా. సో అక్కడ మళ్ళీ ఒకే నేమ్ అయితే అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ నేను కోడ్ రాస్తున్నాను అనుకుందాం, 1000 లైన్స్ ఆఫ్ కోడ్. ఫస్ట్ లైన్ లో ఏంటంటే హలో అని చెప్పి 200 అని ఇచ్చా. తర్వాత మళ్ళీ మధ్యలోకి వెళ్ళి నెక్స్ట్ డే ఎప్పుడో వర్క్ చేసి నెక్స్ట్ దానికి కూడా హలో అని చెప్పి 300 ఇచ్చా. నేను ఏమనుకుంటా, ఫస్ట్ డే ఇందులో 200 వాల్యూ స్టోర్ అయిపోయిందని అనుకుంటా. కానీ నెక్స్ట్ డే వెళ్ళి ఇక్కడ హలో 300 అని ఇచ్చాను. ఇప్పుడు అవుట్పుట్ లో ఏమొస్తుంది, 300 వస్తుంది. 300 వస్తుంది, 200 వేస్ట్ అయిపోయినట్టే కదా. అదే ఇక్కడ నాకు లెట్ ఉంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని చెప్తుంది, ఐడెంటిఫైర్ హలో యాజ్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. అంటే ఆల్రెడీ డిక్లేర్ చేస్తావు, నువ్వు మళ్ళీ డిక్లేర్ చేస్తున్నావు, చెక్ చేసుకో అని చెప్తుంది. సో 65 లైన్ లో ఏదైతే ఉందో అది దాన్ని ఒకసారి చెక్ చేసుకో పైన ఎక్కడైనా ఉందేమో అని చెప్పి. సో అంటే ఇలాంటి యూస్ కేస్ ఉంటది అనమాట లెట్ కి. కాన్స్ట్ కూడా సేమ్ ఉంటది, కానీ కాన్స్ట్ ఎప్పుడైతే కామన్ గా వాల్యూ ఇంకా చేంజ్ చేయమో అన్నప్పుడు మాత్రం కాన్స్ట్ వాడాలి. కాన్స్ట్ కూడా సేమ్ దీనిలో స్ట్రిక్ట్. సో సేమ్. ఓకే, ఇంకా వేరే డిఫరెన్స్ కూడా ఉంటది, ఆ తర్వాత చూద్దాం, రేపు చూద్దాం. ఇంకా క్లియర్ డిఫరెన్సెస్ రేపు చూద్దాం. కాన్స్ట్ కి లెట్ కి వేర్ కి డిఫరెన్సెస్ ఏంటి, డిఫరెంట్ స్కోప్స్ ఉంటాయి, అవన్నీ రేపు చూద్దాం. ఓకే, సో ఇది క్లియర్ ఇక్కడ వరకు. నార్మల్ గా వేర్ ఎక్కడ యూస్ చేయాలి, లెట్ ఎక్కడ యూస్ చేయాలి, కాన్స్ట్ ఎక్కడ యూస్ చేయాలని ఏదైనా డౌట్ ఉందా? సో మీరు రియల్ టైంకి వెళ్ళిన తర్వాత లెట్ కాన్స్టే వాడండి, వేర్ వాడొద్దు. ఓకే, ఇప్పుడు ప్రాక్టీస్ కి వేర్ వాడుకున్నా పర్లేదు, కానీ లెట్టే వాడండి. వేర్ దేనికి, ఓల్డర్ వర్షన్స్ కి వేర్. లెట్ అండ్ కాన్స్ట్ మోస్ట్ స్ట్రిక్టెడ్ ES6. లెట్ అండ్ కాన్స్ట్, లెట్ దేనికి వాడతాం, మాడిఫై చేయాలి అనుకుంటే లెట్ యూస్ చేయొచ్చు. కాన్స్ట్ అంటే కెనాట్ బి మాడిఫై అక్కర్లేదు అనే టైంలో మనం కాన్స్ట్ యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ దా క్లియరా. ఇప్పుడు వేరియబుల్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి, ఈ టర్మ్స్ తెలిస్తే మీకు ఒక కాన్సెప్ట్ అర్థం అవుతుంది. తర్వాత ఈ టర్మ్స్ తెలియాలి ఫస్ట్. టర్మ్స్ ఫస్ట్ ఏంటంటే వేరియబుల్ డిక్లరేషన్. వేరియబుల్ డిక్లేర్ చేయడం అంటే ఏంటి, వేర్ ఏ. ఇప్పుడు అవుట్పుట్ లో ఏమొస్తుంది, అంతే. సో ఇక్కడ చూడండి, వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఇప్పుడు మనం ఏదైతే రాసామో దీన్ని వేరియబుల్ డిక్లేర్ చేయడం అంటారు. అంటే జస్ట్ వేర్ ఏ అనేది ఒక వేరియబుల్ అని చెప్పి డిక్లేర్ చేసాం. సో వేర్ ఏ. ఇప్పుడు వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటే ఇనిషియలైజింగ్ ద వాల్యూ. ఇప్పుడు వేర్ ఏ ఉంది కదా, వేర్ ఏ ఈక్వల్ టు 20 అని ఇచ్చా. ఇప్పుడు అవుట్పుట్ లో 20 అని వస్తుంది. సో దీన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఓకే, అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో వేర్ ఏ, అది డిక్లరేషన్. ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇనిషియలైజేషన్.
ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఇంకో కాన్సెప్ట్ అర్థం అవుతుంది. Differences, varlet const differences and hosting. So variable assignment. వేరియబుల్ అసైన్మెంట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఒకటి వస్తుంది అన్డిఫైన్డ్. ఓకే, అన్డిఫైన్డ్ ఏంటనేది చూద్దాం ఫస్ట్, అన్డిఫైన్డ్ తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే వేరియబుల్ మనం ఏం చేసాం ఇప్పుడు దాకా, డిక్లేర్ చేసాం. ఇక్కడే డిక్లేర్ చేసి అక్కడే వాల్యూ ఇస్తే అంటే డిక్లేర్ అండ్ వాల్యూ, అది వేరియబుల్ ఇనిషియలైజేషన్. అంటే అక్కడే డిక్లేర్ చేసాము, అక్కడే వాల్యూ ఇచ్చాము, అంతే కదా. ఇప్పుడు వాల్యూ ఏ అక్కడే డిక్లేర్ చేసాం ఈక్వల్ టు 10 అంటున్నాం, అంటే అక్కడే డిక్లేర్ చేసాం, అక్కడే వాల్యూ ఇచ్చాం. సో దాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఇప్పుడు ఒక దగ్గర డిక్లేర్ చేసి వాల్యూ తర్వాత ఇస్తే దాన్ని వేరియబుల్ అసైన్మెంట్. ఓకే, నెక్స్ట్ లైన్ లో వాల్యూ అసైన్ చేస్తే, నెక్స్ట్ లైన్ అనే కాదు, తర్వాత డిక్లేర్ చేసిన తర్వాత assigning a value after declaration. అది వేరియబుల్ అసైన్మెంట్. అంటే వాల్యూ అసైన్ చేసాం ఇక్కడ, దీన్ని అసైన్మెంట్ అంటాం. సో ఈ మూడు గుర్తున్నాయా? వేరియబుల్ డిక్లేర్ చేయడం, డిక్లేర్ చేసి అక్కడే వాల్యూ ఇస్తే ఇనిషియలైజేషన్, అక్కడ వాల్యూ ఇవ్వకుండా నెక్స్ట్ దాంట్లో ఇస్తే వేరియబుల్ అసైన్మెంట్. ఇది క్లియర్ కదా? ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి, ఇలా జస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసా అండ్ కన్సోల్ లాగ్ ఏ అంటున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఏమొచ్చింది, అన్డిఫైన్డ్. అంటే అన్డిఫైన్డ్ అంటే ఎప్పుడు వస్తుంది అన్డిఫైన్డ్ అంటే ఇక్కడ మనం వేరియబుల్ డిఫైన్ చేసామా, వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా, వేరియబుల్ డిక్లేర్ చేసాము, వాల్యూ అసైన్ చేయలే. అంటే అప్పుడు అన్డిఫైన్డ్ ఎప్పుడు వస్తుంది అంటే ఏం రాసుకోవచ్చు, అన్డిఫైన్డ్ ఎప్పుడు వస్తుంది, వాల్యూ అసైన్ చేయనప్పుడు, వేరియబుల్ వితౌట్ వాల్యూ. అంటే ఇక్కడ వేరియబుల్ ఉంది కానీ దానికి వాల్యూ లేదు, ఏదర్ ఇనిషియలైజేషన్ అవ్వలేదు ఆర్ ఎల్స్ అసైన్మెంట్ కూడా అవ్వలేదు. సో దానికి అప్పుడు మనకి అన్డిఫైన్డ్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే ఎందుకు అన్డిఫైన్డ్ వస్తుంది అంటే ఇక్కడ నువ్వు వేరియబుల్ అనేది డిఫైన్ చేసావు కానీ వాల్యూ అనేది డిఫైన్ చేయలేదు, సో అందుకు నీకు అలా వస్తుంది. ఇప్పుడు ఇది నేను మొత్తంగా తీసేస్తున్నా, ఎర్రర్ వచ్చింది. ఏమని వస్తుంది, ఇప్పుడు అన్డిఫైన్డ్ వచ్చిందా? ఇప్పుడు అన్డిఫైన్డ్ రాలి, ఇప్పుడు వచ్చింది ఏంటి, నాట్ డిఫైన్డ్. ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. అసలు ఏ అనేది ప్రోగ్రామ్ లో ఎక్కడైనా ఉందా? లేదు, అంటే ఏ అనేది డిఫైన్ చేయలేదు అనమాట. సో నాట్ డిఫైన్డ్. వేరియబుల్ దట్ హ్యాస్ నాట్ డిక్లేర్డ్ ఇన్ ఏ డాక్యుమెంట్. సో ఇది అడుగుతారు మీకు, అన్డిఫైన్డ్ ఎప్పుడు వస్తుంది, నాట్ డిఫైన్డ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. అన్డిఫైన్డ్ ఎప్పుడు వస్తుంది, వాల్యూ ఇవ్వకపోతే అన్డిఫైన్డ్ వస్తుంది. నాట్ డిఫైన్డ్ ఎప్పుడు వస్తుంది, అక్కడ వేరియబులే లేదు, సో అప్పుడు మనకి నాట్ డిఫైన్డ్ వస్తుంది. సో ఇవి అర్థమయ్యాయి, ఈ టర్మ్స్ అర్థమయ్యా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే var a ఈక్వల్ టు 20, var a ఈక్వల్ టు 30. ఇదేంటి, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది 30. ఇలా ఏమంటాం అంటే దీన్నే రీడిక్లేర్డ్ అంటాం, రీడిక్లేరింగ్ వేరియబుల్. ఇవన్నీ నేమ్స్ కన్ఫ్యూజ్ అవుతారు, నేమ్స్ అన్ని గుర్తుంటాయి కానీ ఏది ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి చూసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. రీడిక్లేరింగ్ వేరియబుల్ అంటే var a ఈక్వల్ టు 20, var a ఈక్వల్ టు 30. అంటే డిక్లేర్ చేయడం అంటే ఇదే కదా, డిక్లేర్ చేసిన దాన్ని మళ్ళీ డిక్లేర్ చేస్తున్నాం మనం అలా. ఇప్పుడు ఈ var అనేది తీసేస్తాయి, ఇప్పుడు ఇది ఏమవుతుంది, కరెక్టే, ఏ అనేది 30 అవుతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్
నేను ఎలా తీసుకున్నా అంటే A = 20. ఇప్పుడు ఇది ఏమవుతుంది? వేరియబుల్ అసైన్మెంటా? నేను మరి ఈ లైన్ ఓవర్రైడ్ అయిపోద్ది. దాని టర్మ్ ఏమివ్వచ్చు? రీడిక్లేరింగ్ అని అనకూడదు. అక్కడ ఏంటి కరెక్ట్? రీఅసైన్మెంట్. అక్కడ గైస్ అర్థమవుతుందా? రీఅసైన్మెంట్. రీడిక్లేర్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి పైన వేర్ A = 20 అంటే ఒక వేరియబుల్ ఇచ్చాం, మళ్ళీ కొత్తగా మనం ఇంకో వేరియబుల్ ఇస్తున్నాం. అంటే డిక్లేర్ చేసాం, మళ్ళీ రీడిక్లేర్ చేస్తున్నాం కొత్త వేరియబుల్. సో కానీ సేమ్ నేమ్ తో ఉంది కాబట్టి అది రీడిక్లేర్ అవుతుంది. వేరే నేమ్ తో ఉంటే అలా అవ్వదు. కానీ ఇక్కడ ఏంటి? రీఅసైన్మెంట్ లో ఆల్రెడీ డిక్లేర్ చేసాం వేర్ A = 20 అని చెప్పి. ఇప్పుడు దానికి వాల్యూస్ చేంజ్ చేస్తున్నాం, A = 30 అని చెప్పి. సో అలా చేంజ్ చేస్తున్నాం కాబట్టి దానికి ఏమవుతుంది? అది రీఅసైన్మెంట్ అవుతుంది. అంటే ఇవన్నీ ఈ టర్మ్స్ ఏంటో తెలిస్తే వేర్ కి, లెట్ కి, కాన్స్ట్ కి డిఫరెన్సెస్ తెలిసిపోద్ది. ఓకే, హోస్టింగ్ తెలిసిపోద్ది. ఈ కాన్సెప్ట్స్ అర్థమైతే మీకు హోస్టింగ్ అర్థమైపోద్ది ఈజీగా. అండ్ వేరే లెట్, కాన్స్ట్ కి ఉన్న ప్యూర్ డిఫరెన్సెస్ ఈజీగా అర్థమైపోతాయి. ఇవేంటి అని అంటే ఇవి ఎలా చెప్పాలంటే వేరియబుల్ డిక్లరేషన్ అనగానే వెంటనే మీ మైండ్ లో స్ట్రైక్ అయిపోవాలి. అప్పుడు మీకు ఆ 2 కాన్సెప్ట్స్ ఈజీ అయిపోతాయి. లేకపోతే అవి కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. ఇవి కన్ఫ్యూజ్ అవ్వకపోతే చాలు. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వాల్యూని చేంజ్ చేస్తున్నాము. ఇక్కడ ఓవర్ రైడ్ చేయట్లేదు. ఇక్కడ ఉన్న వాల్యూ మళ్ళీ చేంజ్ చేస్తున్నాం, రీఅసైన్ చేస్తున్నాము. అంటే మనమే కోరుని చేంజ్ చేస్తున్నాము. ఓవర్ రైడ్ అంటే ఇప్పుడు దీనికి ఇలా వేర్ అని తీసుకుంటే అప్పుడు ఏంటి? ఈ వేరియబుల్ ఓవర్ రైడ్ చేస్తుంది అలా. కానీ ఇప్పుడు మాత్రం ఓన్లీ వాల్యూ మాత్రమే చేంజ్ చేస్తుంది. వాల్యూ ఒకటే చేంజ్ అవుతుంది. ఇప్పుడు వేర్ లో ఇలా వర్క్ అవుతుంది కదా, లెట్ లో కాన్స్ట్ ఇలా వర్క్ అవ్వవు. లెట్ లో కాన్స్ట్ లో డిఫరెంట్. అందుకే ఈ టర్మ్స్ తెలిస్తే లెట్ అండ్ కాన్స్ట్ అర్థం అవుతాయి మీకు క్లియర్ గా. అవుట్పుట్ సేమే వస్తుంది. డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు వేర్ యూస్ చేస్తున్నాం కదా, మనం లెట్ కాన్స్ట్ యూస్ చేసినప్పుడు అర్థం అవుతుంది, లెట్ యూస్ చేసినప్పుడు కూడా అర్థం అవుతుంది. లెట్ లో ఒకటి అలౌడ్, ఒకటి నాట్ అలౌడ్. ఇప్పుడు లెట్ సపోజ్ ఇక్కడ చూద్దాం నార్మల్ గా. ఇప్పుడు నాకు ఎర్రర్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. A = 20, లెట్ A = 30. ఇప్పుడు ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చింది కదా, వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే లెట్ దగ్గర ఇది తీసేస్తా. ఇప్పుడు 30. ఇప్పుడు ఎర్రర్ వచ్చిందా? సో బోత్ ఆర్ సేమా, నాట్ సేమా? సేమ్ కాదు కదా. ఇప్పుడు చేసింది. ఇక్కడ ఎర్రర్ రాలేదు కదా. ఇక్కడ ఎర్రర్ వచ్చిందా మనకి? రాలే. అది ఇక్కడ లెట్ యూస్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అంటే అదేంటి? అది మనం రీడిక్లేర్ చేస్తున్నాం. అక్కడ రీడిక్లేర్ చేస్తున్నాం, ఇప్పుడు రీఅసైన్ చేస్తున్నాం. ఆ వాల్యూ మాత్రమే చేంజ్ చేస్తున్నాం అనమాట. అక్కడ వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది, మనం కొత్తగా వేరియబుల్ డిక్లేర్ చేయట్లే. సో అది డిఫరెన్స్ అక్కడ. రీడిక్లేర్ రీడిక్లేర్ వర్క్ అవ్వదు. కరెక్ట్, లెట్ లో రీడిక్లేర్ వర్క్ అవ్వదు. అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తెలిస్తే మనం లెట్ కాన్స్ట్ యూస్ చేసినప్పుడు దేంట్లో ఏది వర్క్ అవుతుంది అనేది మీకు రేపు తెలిసిపోద్ది క్లియర్ గా. అది ఈ టర్మ్స్ అయితే అర్థమయ్యాయి కదా. వేరియబుల్ డిక్లరేషన్ ఏంటి, ఇనిషియలైజేషన్ ఏంటి, వేరియబుల్ అసైన్మెంట్ అంటే ఏంటి, అండ్ అన్డిఫైన్డ్ ఏంటి, నాట్ డిఫైన్డ్ ఏంటి. అన్డిఫైన్డ్, నాట్ డిఫైన్డ్ ఎప్పుడో అర్థమైంది కదా. అండ్ రీడిక్లేరింగ్ వేరియబుల్ ని మళ్ళీ రీడిక్లేర్ ఎలా చేయొచ్చు, అండ్ రీఅసైన్మెంట్. సో క్లియరా? అప్పుడు ఇంకా డిఫరెన్సెస్ ఇప్పుడే చూసినట్టు అయిపోద్ది. ఇప్పుడే చూసేద్దాం కొన్ని డిఫరెన్సెస్. సో గాయ్స్ అవి రేపు చూద్దాం కానీ ఇంకా ఇది కంటిన్యూషన్ ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇదేంటి డైనమికలీ టైప్డ్ అంటే ఏంటి? యూజర్ చేంజ్ చేస్తాడు, అదే డైనమికల్ టైపింగ్ అంటారా? డేటా టైప్ ని కరెక్ట్. మనం కొన్ని లాంగ్వేజెస్ చూస్తే లైక్ MySQL కానీ ఆర్ఎల్స్ జావాలోని
ఇంకా అక్కడ ఏంటి అంటే కొన్ని లాంగ్వేజెస్ లో మనం డేటా ఇప్పుడు ఏదైతే వేరియబుల్స్ ఇస్తామో దాని డేటా టైప్ రాయాలి అక్కడ. అది ఇంట్ అయితే ఇంట్, లేకపోతే స్ట్రింగ్ అయితే వ్యార్ క్యార్ క్యార్ సంథింగ్ అలా ఇవ్వాలి. కానీ ఇక్కడ మనం ఇస్తున్నామా, ఇక్కడ ఎక్కడైనా ఇచ్చాం పైన ఎక్కడైనా ఇవ్వలే. ఆ స్ట్రింగ్ అయితే ఎస్టిఆర్ అని దగ్గర కొన్ని దగ్గరలా. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యూస్ చేస్తాం, కానీ ఇక్కడ యూస్ చేయట్లేదు. ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేది డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్. డైనమికలీ టైప్డ్ ఆర్లెస్ లూజ్లీ టైప్డ్ అంటారు. అంటే మనం ఇక్కడ మెన్షన్ చేయక్కర్లేదు. సో డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్, we don't need to mention the data type of the variable. సో అది క్లియరా? ఇవేగా చూసాం. డిక్లరేషన్ ఏంటి, ఇనిషియలైజేషన్ ఏంటి, అసైన్మెంట్ ఏంటి, మళ్ళీ రీడిక్లరేషన్ ఏంటి, రీ అసైన్మెంట్ ఏంటి. స్కోప్ అనేది స్కోప్స్ కూడా డిఫరెన్సెస్ లోనే ఉంటాయి. రేపు చూద్దాం స్కోప్స్. హోస్టింగ్ కామన్ గా అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. హోస్టింగ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారంటే డిఫైన్ హోస్టింగ్ అంటారు. హోస్టింగ్ హోస్టింగ్ అంటే నార్మల్ జనరల్ టర్మ్స్ లో హోస్టింగ్ అంటే ఏంటి? లిఫ్టింగ్ అప్. ఓకే, అంటే ఇప్పుడు ఫ్లాగ్ హోస్ట్ చేశారు అని అంటాం కదా, అంటే ఏదైనా పైకి మూవ్ చేయడం. సో హోస్టింగ్ అంటాం. హోస్టింగ్ మీన్స్ లిఫ్టింగ్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ హోస్ట్ అవర్ ఫ్లాగ్ ఆర్ వెన్ క్రెయిన్ లిఫ్ట్ సంథింగ్. మీకు హోస్టింగ్ అని సెర్చ్ చేయగానే మీకు లైక్ ఇమేజెస్ అన్ని కూడా క్రెయిన్ రిలేటెడ్ వస్తాయి జావా స్క్రిప్ట్ లో. అంటే క్రెయిన్ రిలేటెడ్ ఇమోజెస్ యాడ్ చేసి ఉంటాయి ప్రతి దగ్గర. అంటే ఏంటంటే దాన్ని పైకి తీసుకెళ్తుంది అనమాట. దేన్ని పైకి తీసుకెళ్తా చూద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ వేర్ ఏ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 20, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 20. ఇప్పుడు ఇదే థింగ్ నేను పైకి తీసుకెళ్తున్నా, అంటే కన్సోల్ లాగ్ పైన రాస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి నాకు. సో ఇక్కడ అవుట్పుట్ ఏంటో చెప్పండి. సో అంటే లైక్ ఏమన్నా నాట్ డిఫైన్డ్ అని అన్న వాళ్ళు ఎంతమంది? అన్డిఫైన్డా? ఫస్ట్ నాట్ డిఫైన్డ్ అని ఎంతమంది అంటున్నారు? నాట్ డిఫైన్డ్. అన్డిఫైన్డ్ ఎంతమంది? లైక్ అన్డిఫైన్డ్ ఎంతమంది? ఓకే, మీరు మిగతా వాళ్ళు 20యా? ఓకే. జావా స్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుండే అంటే అప్పుడు మనకి ఈ లైన్ దగ్గరికి వచ్చేసరికి ఏం రావాలి? నాట్ డిఫైన్డ్ రావాలి కదా. ఓకే, ఇప్పుడు కొంతమంది నాట్ డిఫైన్డ్ అంటున్నారు, కొంతమంది అన్డిఫైన్డ్ అంటున్నారు. సో మీ థింకింగ్ బట్టి ఇక్కడ 20 వస్తుంది అనే వాళ్ళు అందరిది మిస్టేకే. నాట్ డిఫైన్డ్ అన్డిఫైన్డ్ చెప్పిన వాళ్ళు పర్లేదు. ఎందుకంటే నాట్ డిఫైన్డ్ చెప్పారు అంటే ఓకే, ఈ పైన ఎక్కడ లేదు కదా, ఈ లైన్ దగ్గరికి వస్తుంది, పైన చెక్ చేసుకుంటది, సో నాట్ డిఫైన్డ్ వస్తుంది. అన్డిఫైన్డ్ అని చెప్పిన వాళ్ళు స్మార్ట్. అన్డిఫైన్డ్. ఓకే, సో అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చిందో తెలుసా మధు? అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చింది? అసలు ఏమి ఇవ్వలేదు అసలు, అంటే పైన ఏం లేదు కదా. సో ఏమవుతుంది ఇక్కడ? పైన ఉంటేనే కదా రావాలి. రూల్ గా ఎప్పుడు రావాలి? ఇప్పుడు సపోజ్ ఇది ఇలా ఉంది, కామెంట్ లో పెడదాం, వేర్ ఏ అని ఉంటేనే కదా రావాలి. మనకి అన్డిఫైన్డ్ ఇలా ఉంటే రావాలి, కానీ ఇప్పుడు అలా ఉందా? అలా లేదు, కానీ అయినా వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుంది? హోస్టింగ్. కరెక్టే, ఇక్కడ హోస్టింగ్ అవుతుంది. సో హోస్టింగ్ ఏంటి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. హోస్టింగ్ ఈజ్ ఏ బిహేవియర్. హోస్టింగ్ అనేది ఒక కాన్సెప్ట్ కాదు, అదొక బిహేవియర్. ఓకే, వేర్ సో వేర్ ద డిక్లరేషన్స్ ఆఫ్ ద వేరియబుల్.
అంటే మన వేరియబుల్ డిక్లేర్ ఏదైతే చేస్తామో అది పైకి మూవ్ అవుతుంది. అండ్ ఫంక్షన్స్ కూడా, ఫంక్షన్స్ చూసినప్పుడు అర్థం అవుతుంది. ఫంక్షన్స్ అప్పుడు ఒకసారి గుర్చేయండి హోస్టింగ్ ఎలా వర్క్ చూద్దాం. సో డిక్లరేషన్స్ పైకి మూవ్ అవుతాయి అండ్ ఫంక్షన్స్ లో కూడా డిక్లరేషన్స్ మూవ్ అవుతాయి. అండ్ ఈవెన్ బిఫోర్ ద ఎగ్జిక్యూషన్, అంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యక ముందే అది మూవ్ అయిపోతుంది. అంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందు అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఇంకా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వలే, అయినా అంతకన్నా ముందు ఈ లిఫ్ట్ వెళ్ళి అదే క్రెయిన్ వెళ్ళి పైకి తీసుకెళ్ళిపోయింది ఆ పర్టికులర్ డిక్లరేషన్ ని. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ తెలిస్తే హోస్టింగ్ అయిపోయింది. ఏంటది అంటే ఏంటి? సో నాకు ఇక్కడ చెప్పండి అది ఏంటనేది. ఎగ్జాక్ట్లీ ఓన్లీ వేరియే. సో అంతే, హోస్టింగ్ అదే. కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, హోస్టింగ్ అదే. హోస్టింగ్ అంటే ఇక్కడ వేరియే అనేది మనకి లేదని చెప్పి మనం అనుకున్నాం, కానీ ఆటోమేటిక్ గా పైకి పైన ఉంది అది, పైన అది ఉంది కాబట్టి మనకి ఏమొచ్చింది అన్డిఫైన్డ్. మరి 20 రావచ్చు కదా, 20 ఎందుకు రాలే? ఇనిషియలైజేషన్ తీసుకెళ్ళదు, ఓన్లీ డిక్లరేషన్స్. అందుకే ఈ టర్మ్స్ అర్థమైతే ఇది అర్థం అవుతుంది అని చెప్పా. ఇప్పుడు అర్థమైంది ఎందుకని. ఎందుకంటే దాన్ని డిజైన్ చేసింది అలా చేశారు. డిక్లేర్ చేయకపోతే ఎలా తీసుకుంటారు వ్యారియా? ఓహో ఇలా అయితే నాకు అర్థమైంది. సో ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు 20, ఇది ప్రాపర్ హోస్టింగ్ అయితే ఇది హోస్టింగ్. అంటే ఇక్కడ ఏంటంటే మన ఇదేంటిది అసైన్మెంట్, అదే సేమ్ దాంట్లో వాల్యూ అసైన్ చేస్తే ఇనిషియలైజేషన్. ఇప్పుడు ఇక్కడ ఇదేంటి డిక్లరేషన్. సో ఇక్కడ ఇప్పుడు అవుట్పుట్ ఏం వస్తుంది అనుకుంటున్నారు? 20. ఇప్పుడు 20 వస్తుంది. ఎందుకు 20 వస్తుంది అంటే ఈ వేరియే అనేది పైకి మూవ్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి అవుట్పుట్ లో 20 వస్తుంది. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే ఇది లేకపోయినా 20 వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం వేర్ అనేది కీవర్డ్స్ ఏమి ఇవ్వకపోయినా గ్లోబల్ గా ఆటోమేటిక్ తీసుకుంటుంది, కానీ స్ట్రిక్ట్ మోడ్ లో తీసుకోదు. స్ట్రిక్ట్ మోడ్ అని ఒక మోడ్ ఉంటుంది, యూజ్ స్ట్రిక్ట్ అని యూజ్ చేయాలి, అప్పుడు తీసుకోదు. కానీ ఇప్పుడు వేరియా అనేది లేకపోయినా తీసుకుంటది. కానీ టెక్నికల్ చూస్తే ఈ వేరియా అనేది పైకి తీసుకెళ్ళడం వల్ల మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ 20 వచ్చింది. ఇందాక ఎందుకు మరి రాలేదు? ఇందాక ఏం చేసామంటే మనం వేరియబుల్ ఇక్కడే డిక్లేర్ చేసాము అండ్ ఇనిషియలైజ్ కూడా అక్కడే చేసాము. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? వేరియబుల్ డిక్లేర్ ఏదైతే చేసామో దాన్ని పైకి తీసుకెళ్ళిపోతుంది. ఇనిషియలైజేషన్ తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదు. సో వేరియబుల్ డిక్లేర్ చేసాము అంటే దాని అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఇప్పుడు వేరియే అనే ఉంది ఇక్కడ జస్ట్ అన్డిఫైన్డ్. సో ఇలా వర్క్ అవుతుంది. అర్థమైందా హోస్టింగ్? ఇప్పుడు హోస్టింగ్ అంటే ఆ డిక్లరేషన్ డౌన్ లో అంటే బాటమ్ లో డిక్లేర్ చేస్తే అది పైకి తీసుకెళ్ళడమే హోస్టింగ్. సింపుల్ గా అంతే. డిక్లరేషన్ స్టార్ట్, ఇది వేరియే కదా. ఇక్కడ నేను ఇది రాసా జస్ట్ నార్మల్ గా. ఇప్పుడు ఇది డిక్లేరే కదా. ఈ పార్ట్ ఏంటి? వార్ ఏ ఈక్వల్ టు 30 డిక్లరేషన్ కాదు, వార్ ఏ ఈస్ డిక్లరేషన్. అక్కడ ఏ ఈక్వల్ టు 30 అనేది ఇనిషియలైజేషన్. అంటే రెండు ఒక్క దగ్గర చేస్తే ఇనిషియలైజేషన్. అంటే డిక్లరేషన్ అంటే వార్ ఏ అని చెప్పడం డిక్లరేషన్, దానికి ఒక వాల్యూ ఇవ్వడం ఇనిషియలైజేషన్. సేమ్ లైన్ ఇస్తే, అదే నెక్స్ట్ లైన్ ఇస్తే అసైన్మెంట్. సో అది అప్పుడు వేరేలాగా తీసుకుంటుందా? ఈస్ నాట్ అప్పుడు ఇప్పుడు హోస్ట్ అవ్వట్లే, ఎందుకంటే వేర్ ఏ అని లేదు కదా, హోస్టింగ్ అవ్వదు. ఇది ఏంటి లైక్ అసైన్ చేసా ఆర్ ఇనిషియలైజ్ చేసా అనుకోవచ్చు. సో ఇక్కడ డిఫైన్ చేయలేదు, సో అందుకే డిఫైన్ చేయలేదు కాబట్టి పైకి మూవ్ అవుతుందా? మూవ్ అవ్వదు. సో అలా వేర్ అని ఇవ్వాలి. ఏం డౌట్స్ ఉంటే అడగండి, అంతే. అదే కదా చెప్తుంది గాయస్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఒకటే, ఇక్కడ మీకు టూ థింగ్స్ అర్థం కావాలి. ఫస్ట్ ఏంటంటే వేర్ ఏ అనేది డిక్లరేషన్. ఇక్కడ ఈక్వల్ టు 20 అని ఉంది కదా, ఏ ఈక్వల్ టు 30 అని చెప్పి అది ఇనిషియలైజేషన్. ఇప్పుడు హోస్టింగ్ ఏంటి? నేను ఆ టర్మ్స్ ఎందుకు చెప్పా అంటే హోస్టింగ్ లో ఒక పాయింట్ ఉంది ఏంటి, ఓన్లీ ద డిక్లరేషన్స్ ఆర్ హోస్టెడ్ నాట్ ద ఇనిషియలైజేషన్.
అంటే ఈ డిక్లరేషన్ మాత్రమే పైకి మూవ్ అవుతుంది, ఇనిషియలైజేషన్ మూవ్ అవ్వదు. అప్పుడు మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది? అన్డిఫైన్డ్ వస్తుంది. అది ఇది ఏ ఈక్వల్ టు 30 అని చెప్పి పైన ఇస్తే 30 వస్తుంది. ఇప్పుడు రీఅసైన్ చేస్తున్నట్టు ఇప్పుడు వస్తుంది అలా. అంటే ఇలానా? సింటాక్స్ ఎర్రర్ అది, సింటాక్స్ ఎర్రర్ అది. ఫస్ట్ అక్కడ వ్యారీ ఏంటి అంటే ఇనిషియలైజేషన్ ఆర్ డిక్లరేషన్ అని అడిగితే అది ఒక ప్రాపర్ వే, కానీ అక్కడ అది తీసేస్తే సింటాక్స్ ఎర్రర్ అవుతుంది. ఇక్కడే మనకు చూపించేస్తుంది ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్ అవుతుంది. అది ఇలా చేయకూడదు. కన్సోల్ డాట్ లాగ్ ఓన్లీ మన అవుట్పుట్ లో అదే కన్సోల్ ట్యాబ్ ఉంది కదా, అందులో చూడడానికి మాత్రమే అవుతుంది, ఇంకా దేనికి అవ్వదు. ఇంకా దాన్ని యూజ్ చేయలేం దేనికి కూడా. ఓకే, వాడం అప్పుడు చెక్ చేసుకుంటాం, కన్సోల్ లాగ్ అనేది చెక్ చేసుకుంటాం. కానీ మనం అప్పుడు డామ్ యూజ్ చేసినప్పుడు అంటే లైక్ కోడ్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా, మనం అనుకున్నట్టు వస్తుందా రావట్లేదు అంటే డీబగ్ చేసుకోవడానికి దానికి యూజ్ చేస్తాం. ఇప్పుడైతే కన్సోల్ లాగ్, ఎందుకంటే ఇప్పుడు మనకు ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పుడు సపోజ్ నాకు అవుట్పుట్ బయట రావాలి అనుకుందాం, అప్పుడు ఎలా అంటే గాయ్స్ లిజన్, డాక్యుమెంట్ డాట్ రైట్ హలో వరల్డ్. సో ఇప్పుడు వచ్చింది మనకి వెబ్ పేజ్. ఈ డాక్యుమెంట్ అంటే ఇది కూడా డామ్దే మరి. సో డాక్యుమెంట్ డాట్ రైట్ కూడా డామ్దే. ఇలా కాకుండా ఇంకోలా కూడా రాయొచ్చు, డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ అపెండ్ సైడ్ సంథింగ్ ఉంటే. అంటే మొత్తం డామ్ కాన్సెప్ట్స్ యూజ్ చేయాలి. అండ్ మీకు రియాక్ట్కి వెళ్ళిన తర్వాత డామ్ ఉండదు, విర్చువల్ డామ్ ఉంటుంది. విర్చువల్ అంటే అక్కడ అసలు విర్చువల్ డామ్ అంటే లైక్ డామ్ అనేది డామ్ అనేది కోడ్ చాలా ఎక్కువ పెంచేస్తుంది అనమాట. మీరు ఏదైతే కోడ్ రాస్తామో చాలా ఎక్కువ కోడ్ పెంచుతుంది. ఒక కార్డ్ రాయాలంటేనే మీకు చాలా లైన్స్ రాయాలి. అందుకే డామ్ కొద్దిగా లైక్ కాంప్లికేటెడ్ లా అనిపిస్తుంది. అంటే వచ్చిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది, కానీ ఇనీషియల్ గా అది కొద్దిగా కాంప్లికేట్ అనిపిస్తుంది. కానీ దాంతో మనం వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే టఫే. డామ్ తో చేయాలి అంటే చాలా కోడ్ రాయాలి. అందుకే డామ్ లేకుండా విర్చువల్ డామ్ ఉంటుంది మీకు రియాక్ట్కి వెళ్ళిన తర్వాత. కానీ జేఎస్ మీద బిల్డ్ చేయాలంటే కన్ఫర్మ్ గా మీకు డామ్ ఉండాల్సిందే, ఇంకో వే లేదు. ఓకే, సో క్లియర్ ఇక్కడ వరకు. హోస్టింగ్ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. హోస్టింగ్ ఈజ్ ఎ బిహేవియర్ అని చెప్పండి వేర్ ద డిక్లరేషన్స్ ఆఫ్ వేరియబుల్, అంటే ఒక వేరియబుల్ ఒక డిక్లరేషన్ అండ్ ఫంక్షన్స్ డిస్కస్ చేసినప్పుడు ఫంక్షన్స్ ఒక డిక్లరేషన్ ఆర్ మూవ్ టు టాప్ కి మూవ్ అవుతాయి. అది కూడా ఈ పాయింట్ చెప్పాలి మళ్ళీ. ఈవెన్ బిఫోర్ ద ఎగ్జిక్యూషన్, అంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందు ఇదంతా జరుగుతుంది. అండ్ ఇది అడిషనల్, ఓన్లీ ద డిక్లరేషన్స్ ఆర్ పోస్టెడ్, నాట్ ద ఇనిషియలైజేషన్స్. ఆ ఈజీగా అయిపోవడానికి రియాక్ట్ వచ్చింది. రియాక్ట్ లో చాలా థింగ్స్ చేయొచ్చు. యాక్చువల్లీ డామ్ యూజ్ చేస్తూ కొద్దిగా టఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా కోడ్ రాయాలి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి రియాక్ట్ వచ్చింది. రియాక్ట్ లో డామ్ కాన్సెప్ట్స్ ఉండవు, అక్కడ చాలా ఈజీగా ఉంటది. అంటే జేఎస్ అవి ఈజీగా ఇంక్లూడ్ చేయొచ్చు అక్కడ. కానీ ఇప్పుడు జేఎస్ ఫౌండేషన్ కదా, అంటే లైక్ అదేదో అంటారు కదా, ఇవి వస్తుంటే పోతుంటే ఇది మాత్రం పర్మనెంట్ అని, సంథింగ్ ఏదో సినిమా డైలాగ్. సో అలా ఇక్కడ ఏంటి అంటే లైక్ ఈ రియాక్ట్ ఇంకా ఇవి యాంగులర్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివి వస్తూ ఉంటే పోతుంటాయి. బట్ జావా స్క్రిప్ట్ ఇస్ పర్మనెంట్. జావా స్క్రిప్ట్ మాత్రం ఉండిపోతుంది, ఎందుకంటే ఇవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది, రేపు ఇంకోటి వస్తుంది, కానీ జావా స్క్రిప్ట్ మారదు. సో అందుకు జావా స్క్రిప్ట్ బాగా వస్తే అవి ఈజీ అవుతాయి, ఫ్రేమ్ వర్క్స్ ఈజీ అవుతాయి, ఫ్రేమ్ వర్క్స్ లైబ్రరీస్ అవి. గాయబ్ కాదు, టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇప్పుడు రియాక్ట్ ఉంది, రియాక్ట్ చాలా మంది యూస్ చేస్తున్నారు కదా, యాంగులర్ యూస్ చేస్తున్నారు, అవి కాకుండా వేరే ఉన్నాయి అవి యూస్ చేయట్లేదు కదా. ఇప్పుడు రియాక్ట్ కూడా ఒకవేళ వాళ్ళు ఎవాల్వ్ అవ్వలేదు అనుకుందాం, వాళ్ళకన్నా ఇంకా బెటర్ గా ఎవరైనా వేరే వాళ్ళు వస్తే అప్పుడు ఏం చేస్తారు, దాన్ని అడాప్ట్ అవ్వాల్సిందే కదా, అడాప్ట్ అవ్వాల్సిందే. మార్చుకోవాలి మరి, వాళ్ళు అదే వేలో రన్ చేయాలంటే ఆ డెవలపర్స్ మెయింటైన్ చేస్తారు. అలా మార్చుకుంటేనే కదా నీకు జాబ్ ఉంటది. అలా మార్చుకోకపోతే నీకు జాబ్ ఎందుకు ఉంటుంది చెప్పు.
టెక్నాలజీ ఎవాల్వ్ అవుతూ ఉంటది. మనం వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. మా మీరు కూడా ఇప్పుడు రియాక్ట్ నేర్చుకొని జాబ్ వచ్చిన తర్వాత దాని మీద ఉండిపోతా అంటే అవ్వదు. రేపు ఇంకో టెక్నాలజీ వస్తది. మీకు రాదు అంటే దబంగ్ అంటారు. సో కన్ఫర్మ్‌గా సరే మీకు కన్ఫర్మ్‌గా ఒక టెక్ స్టాక్ కాకుండా ఇంకోటి రావాలి మీకు. అంటే ఎవాల్వ్ ఏవైతే టెక్నాలజీస్ అవుతున్నాయో అవి రావాలి. సో ఇది క్లియరా హోస్టింగ్ అందరికి? హోస్టింగ్ అంటే ఒక మైండ్‌లో ఒక వర్డే గుర్తుపెట్టుకోండి. డిక్లరేషన్ పైకి మూవ్ అవుతది. డిక్లరేషన్స్ ఆర్ మూవ్ టు టాప్. కానీ లెట్ కాన్స్‌లో డిఫరెంట్ వర్క్ అవుతది. లెట్ కాన్స్‌లో వర్క్ అవ్వదు ఇది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ లెట్ కాన్స్ యూజ్ చేద్దాం. ఇప్పుడు నార్మల్ మనకి వాల్యూ ఏం రావాలి? 30 రావాలి కదా! సో లెట్‌లో హోస్టింగ్ అంటే హోస్టింగ్ అవుతది. బట్ హోస్టింగ్ వర్క్ అవ్వదు. లెట్‌లో వర్క్ అవ్వదు. ఎందుకంటే లెట్ కాన్స్ ఉండే ప్లేసెస్ వేరన్నమాట. ఒకసారి దాని గురించి మళ్ళీ చూద్దాంలే. లెట్ అంది వర్క్ అవ్వదు. ఓన్లీ వేర్‌లోనే వర్క్ అవుతది. అంటే డిఫరెన్సెస్ వేర్ లెట్ కాన్స్‌కి డిఫరెన్సెస్ చూద్దాం కదా! అప్పుడు చూద్దాం ఇవి. సో ఇది క్లియరా? ఓకే. ఇది ఫంక్షన్స్. ఫంక్షన్స్ మనకి ఇంకా అవ్వలే. ఫంక్షన్ డిక్లరేషన్స్ ఇది డిక్లరేషన్. ఇది ఫంక్షన్ కాలింగ్. సో ఇది పైన ఇచ్చినా కింద ఇచ్చినా మనకు అవుట్‌పుట్ వస్తది. ఎందుకు? బికాస్ ఆఫ్ హోస్టింగ్. మళ్ళీ ఒకసారి ఫంక్షన్స్ చూసినప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి. వేర్ ఏ కన్సోల్ లాగ్ ఏ అవుట్‌పుట్ ఏంటి? అన్‌డిఫైన్డ్. కన్సోల్ డాట్ లాగ్ బి నాట్ డిఫైన్డ్. వేర్ సి ఈక్వల్ టు 10 కన్సోల్ లాగ్ సి 10. ఇక్కడ ఏంటి అవుట్‌పుట్? ఇక్కడ ఏంటి అవుట్‌పుట్ ఏమొస్తది? అన్‌డిఫైన్డ్ ఎంతమంది? 10 ఎంతమంది? అన్‌డిఫైన్డ్. ఇక్కడ అన్‌డిఫైన్డ్ వస్తది. ఎందుకు అన్‌డిఫైన్డ్ వస్తది? వేర్ డి. వేర్ డి అనేది ఏంటి వాల్యూ లేదు. ఇది పైకి మూవ్ అవుతదా? మూవ్ అవ్వదు. ఈ లైన్‌కి ఎప్పుడైతే వస్తదో అప్పుడేంటి ఓకే. వేర్ డికి వాల్యూ ఇవ్వలేదు. ఈ లైన్‌కి వచ్చిన తర్వాత డిలో వాల్యూ లేదు కాబట్టి అది అన్‌డిఫైన్డ్. ఈ లైన్ పైకి మూవ్ అవ్వదు కదా! ఈ లైన్ తర్వాత మనం కన్సోల్ లాగ్ డి రాస్తే అప్పుడు 10 వస్తది. అలా. బికాస్ ఇట్ ఎగ్జిక్యూట్స్ లైన్ బై లైన్. వేర్ డి ఈక్వల్ టు 10 అని ఇస్తే లేదు. ఆ వాల్యూ అయినా పైకి మూవ్ అవ్వదు కదా! ఆ పైన డి ఈక్వల్ టు 10 అంటే వస్తది. ఇప్పుడు సో అర్థమైంది కదా! స్కోప్స్ ఇవి. ఈరోజు టర్మ్స్ ఏవైతే చెప్పానో ఒకసారి చూసుకోండి. రీఅసైన్‌మెంట్ ఏంటి? లైక్ అవేంటో చూస్తే రేపు క్లాస్‌లో అవి ఈజీగా అర్థమవుతాయి. అంటే రేపు డిఫరెన్సెస్ చూద్దాం. లెట్, వేర్, కాన్స్‌కి డిఫరెన్సెస్ చూద్దాం.